హలో నమస్తే వెల్కమ్ టు జయా టీవీ. ఈ రోజు నేను ప్రకృతి అవెన్యూ వాళ్ళు ప్రెజెంట్ చేస్తున్న గోల్డెన్ ఫార్చ్యూన్ వెంచర్ ని మీకు చూపించడానికి వచ్చాను. ఈ యొక్క లొకేషన్ వచ్చేసరికి బెంగళూరు హైవే విట్యాల్ టు కంసాన్పల్లి వెళ్లే రోడ్ లో ఉంది. ప్రెసెంట్ నేనున్న రోడ్ వచ్చేసరికి ఇది 60 ఫీట్ రోడ్. ఈ యొక్క 60 ఫీట్ రోడ్ ఫేసింగ్ కే ఈ యొక్క లేఅవుట్ ఉంది. అయితే కంసాన్పల్లి ఇక్కడ నుంచి ఇప్పుడు నేనున్న లొకేషన్ నుంచి ముందుకెళ్ళి లెఫ్ట్ కి వెళ్తే మనం బాలానగర్ టచ్ అవుతాము. అదే రైట్ కి వెళ్తే మళ్ళీ షాద్ నగర్ కనెక్ట్ అవుతాము. సో ఇక్కడ నుంచి ఒక 1/2 కిలోమీటర్ డిస్టెన్స్ లోనే మనం కంసాన్పల్లి కనెక్ట్ అవ్వచ్చు. ఇది DTCP అండ్ రేరా సర్టిఫైడ్ వెంచర్ అండి. అయితే మీరు చూడండి, ఇక్కడ ఈ వెంచర్ కి పక్కనే గవర్నమెంట్ వెటర్నరీ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ సెంటర్ ఉంది. అది కనిపిస్తుంది మీకు, రీసెర్చ్ సెంటర్. ఇక్కడ ఎందుకు ఇన్వెస్ట్ చేయాలి అనే దాని గురించి డీటెయిల్ గా మనం మాట్లాడతాము. మేజర్ గా అయితే ఈ యొక్క లొకేషన్ కి ప్రపోజ్డ్ అలైన్మెంట్ ఇచ్చిన రీజనల్ రింగ్ రోడ్ 500 మీటర్స్ డిస్టెన్స్ లోనే. ఇక్కడ నుంచి ఒక 1/2 కిలోమీటర్ డిస్టెన్స్ లో మనం కంసాన్పల్లి విలేజ్ ని టచ్ అవుతాము. ఆన్ ది వే లో మనకి హాలిడే మెరీనా అనే ఒక రిసార్ట్ కూడా ఉంది, హాలిడే హోమ్స్. అండ్ మేజర్ గా ఇక్కడ ఇన్వెస్ట్ చేయడానికి ప్రైమ్ రీజన్ ఏంటనంటే, మనం రీజనల్ రింగ్ రోడ్ ఏదైతే ఉందో జస్ట్ 1 మినిట్ డ్రైవ్, లెస్ దెన్ 500 మీటర్స్ డిస్టెన్స్ లో రీజనల్ రింగ్ రోడ్ ని మనం కనెక్ట్ అవుతాం. ఇది DTCP అండ్ రేరా సర్టిఫైడ్ వెంచర్ అండి. సో దీని గురించి ఫర్దర్ గా ఇన్ డీటెయిల్స్ అన్ని లోపలికి వెళ్ళి డిస్కస్ చేద్దాం. వెల్ వ్యూవర్స్, ఒకసారి డీటెయిల్డ్ గా ఈ యొక్క వెంచర్ గురించి మనం మాట్లాడదాం. ఫస్ట్లీ మనకి గోల్డెన్ ఫార్చ్యూన్ వచ్చేసరికి DTCP అప్రూవ్డ్ అండ్ రేరా సర్టిఫైడ్. ఎక్స్టెంట్ వచ్చేసరికి 18 acres ఎక్స్టెంట్. ఇందులో ఆల్మోస్ట్ 234 ప్లాట్స్ వచ్చాయి. అండ్ మినిమం బేసిక్ ప్లాట్ సైజ్ వచ్చేసరికి 146 స్క్వేర్ యార్డ్స్ నుంచి స్టార్ట్ అయ్యి ఆల్మోస్ట్ మనం ఎంత ఎక్స్టెంట్ అన్నా తీసుకోవచ్చు. ప్రజెంట్ అయితే అన్ని సైజెస్ లో, అన్ని ఫేసింగ్స్ లో మనకి ప్లాట్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి. దిస్ ఈస్ అబౌట్ ద ఎక్స్టెంట్ ఆఫ్ ద లేఅవుట్. వెరస్ కమింగ్ టు ద డెవలప్మెంట్స్ పార్ట్, మీరు చూస్తున్నారు కదా, ఎగ్జిస్టింగ్ 60 ఫీట్ రోడ్ ఫేసింగ్ ఉంది ఈ యొక్క గోల్డెన్ ఫార్చ్యూన్ వెంచర్. ఆల్రెడీ కంపౌండ్ వాల్ వర్క్ అంతా కంప్లీట్ అయిపోయింది. గ్రాండ్ ఎంట్రన్స్ ఆర్చ్ మీరు చూస్తున్నారు కదా. ఆ ఒక 60 ఫీట్ నుంచి లోపల రావడానికి 40 ఫీట్ బ్లాక్ టాప్ రోడ్, ఇంటర్నల్ రోడ్స్ అన్ని 33 ఫీట్ రోడ్స్. అంటే DTCP నార్మ్స్ ప్రకారం ఇవ్వాల్సిన రోడ్స్ 40 and 33 ఫీట్ రోడ్స్ అయితే డెవలప్ చేస్తున్నారు. అవి కాకుండా మీరు చూడొచ్చు, ఎలక్ట్రిసిటీ వర్క్ అయితే నడుస్తూ ఉంది. ఆల్రెడీ స్ట్రీట్ లైట్స్, ఎలక్ట్రిసిటీ ఉంది. అండ్ ప్లాట్స్ మధ్యలో ప్లాట్ నంబరింగ్ ఇచ్చేసేసి స్టోనింగ్ కూడా అయిపోయాయి. డ్రైనేజ్ అండ్ ఫర్దర్ గా ఎలక్ట్రిసిటీ వర్క్స్, పార్క్స్ లో డెవలప్మెంట్స్, ఈ వర్క్ అన్నవి ప్రోగ్రెస్ లో ఉన్నాయి. అయితే ప్రకృతి అవెన్యూస్ వాళ్ళు డెవలప్మెంట్స్ అన్నవి చూపించడానికి కాకుండా వాడుకోవడానికి అన్న నినాదంతోనే వీళ్ళు డెవలప్మెంట్స్ చేస్తారు. సో డెవలప్మెంట్స్ అన్నవి స్ట్రాంగ్ గా చేస్తారు, లాంగ్ లాస్టింగ్ గా చేస్తారు. వీళ్ళ డెవలప్మెంట్స్ ఎలా ఉంటాయి అన్నవి వీళ్ళ యొక్క ప్రీవియస్ వెంచర్ విజువల్స్ మీకు చూపిస్తాము. వాటి చూస్తే కనుక వీళ్ళ యొక్క క్వాలిటీ ఆఫ్ డెవలప్మెంట్స్ మీకు అర్థమవుతాయి. వ్యూవర్స్, ఈ 40 ఫీట్ రోడ్ లో కొంచెం ముందుకు రాగానే అసలు ప్లాట్స్ కొండం కాదు, ఒక వన్ ఆఫ్ ద కస్టమర్ అయితే ఫ్యాసినేషన్ తో ఒక వీకెండ్ హోమ్ ని కూడా స్టార్ట్ చేసేసారు. బున్నాద్ తీసి గణేట్రాలు వేశారు. ఆయన వీకెండ్ హోమ్ ఎలా పోతుందో చిన్నపాటి డైమెన్షన్, స్ట్రక్చర్ కూడా ఇక్కడ డిస్ప్లే చేయొచ్చారు. దిస్ సౌండ్స్ ఇంట్రెస్టింగ్. అంటే ఇన్వెస్ట్మెంట్ తో పాటు మన వీకెండ్ హౌసెస్ ఎప్పుడైనా సరే అలా వెళ్ళి ఉండి స్టే చేసి అది రిలీష్ అవ్వాలి అని అనుకుంటే కనుక ఇలాంటి వెంచర్స్ బాగా సూట్ అవుతాయని నేను అంటాను. వెల్ వ్యూవర్స్, నేను ప్రెసెంట్ ఇక్కడ ఏదైతే పార్క్ అలొకేట్ చేశారో ఆ పార్క్ ఏరియాలో ఇదొక మర్డ్ హట్ పెట్టారండి. దీన్ని ఎక్స్క్లూజివ్ గా వైజాగ్ నుంచి వర్కర్స్ ని తెప్పించి మరీ చేశారంట. చాలా ప్లెజెంట్ గా, చాలా పీస్ఫుల్ గా, చాలా చల్లగా ఉంది. బయట అయితే మండిపోతుంది, లోపల అయితే చాలా బ్రహ్మాండంగా ఉంది.
ఇట్స్ వెరీ 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 నైస్. అయితే ఒక్కసారి మనం ప్రకృతి అవెన్యూస్ రియల్ ఎస్టేట్ జర్నీ గురించి డిస్కస్ చేయాలంటే హౌ ఫర్ ద కంపెనీ మనం ఇన్వెస్ట్ చేయొచ్చు అన్న దాని గురించి, లెగసీ గురించి మాట్లాడాల్సి వస్తే, ఫస్ట్లీ ఈ యొక్క కంపెనీ చైర్మన్ వచ్చేసరికి అంజిబాబు గారు తన యొక్క రియల్ ఎస్టేట్ ప్రస్థానం అనేది ఆల్మోస్ట్ 36 years ఇనిషియల్గా మార్కెటింగ్ లాగా స్టార్ట్ చేసి ఆ తర్వాత ఆల్మోస్ట్ 1990లో ఒక కంపెనీని ఎస్టాబ్లిష్ చేసి తను జర్నీ అన్నది స్టార్ట్ చేశారు. ప్రజెంట్ ఈ యొక్క కంపెనీ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఒడిశా 3 స్టేట్స్లో రియల్ ఎస్టేట్ వెంచర్స్ అనేవి చేస్తుంది. దాదాపు ఆంధ్రాలోనే చెప్పాల్సి వస్తే శ్రీకాకుళం, కాకినాడ, రాజమండ్రి ఇలాంటి మల్టిపుల్ లొకేషన్స్లో మల్టిపుల్ వెంచర్స్ వేశారు. ఆల్మోస్ట్ ఆంధ్రప్రదేశ్లో 30+ బ్రాంచెస్ ఉన్నాయి. దాదాపుగా 50 నుంచి 55 వరకు వెంచర్స్ కంప్లీట్ చేశారు. ఆల్మోస్ట్ ఒరిస్సాలో కూడా సేమ్ సిచ్యువేషన్. కమింగ్ టు తెలంగాణ, 2017లో రీఎంట్రీ ఇచ్చారు హైదరాబాద్కి. ఇచ్చిన తర్వాత ఈ యొక్క లొకేషన్లో కూడా ప్రజెంట్ ఆల్మోస్ట్ 5 to 6 బ్రాంచెస్ ఉన్నాయి హైదరాబాద్లో. మనకి ఇప్పటి వరకు ఒక 5 to 6 వెంచర్స్ని కంప్లీట్ చేశారు. ఆ ఒక్క జర్నీలోనే భాగంగానే ప్రజెంట్ ఈ యొక్క ప్రకృతి అవెన్యూ వారి గోల్డెన్ ఫార్చ్యూన్ ఆన్ NH44 బెంగళూరు హైవే వీళ్ళ యొక్క ప్రీవియస్ ప్రాజెక్ట్స్ వెనకాల ఈ యొక్క హట్లో డిస్ప్లే చేశారు. అవి కూడా చూడొచ్చు. ఈ గోల్డెన్ ఫార్చ్యూన్ అనేది వచ్చేసరికి మనకి షాద్ నగర్ లొకేషన్, కంసాన్పల్లి విలేజ్, ఫారూక్ నగర్ మండల్, రంగారెడ్డి డిస్ట్రిక్ట్ లో వస్తుంది. వెల్ వ్యూవర్స్, కమింగ్ టు ద మెయిన్ పాయింట్, మీరు చాలా ఇంట్రెస్టింగ్ గా వెయిట్ చేస్తున్న థింగ్, ప్రైస్ ఏంటి ఈ యొక్క వెంచర్ లో. అయితే ప్రజెంట్ ఈ యొక్క వెంచర్ లో బ్రోచర్ ప్రైస్ వచ్చేసరికి 11,000 రూపీస్ పర్ స్క్వేర్ యార్డ్ చెప్తున్నారు. ఈవెన్ బ్యాంక్ లోన్ ఫెసిలిటీ కూడా ఉంది. అయితే మా ఒక వ్యూవర్స్ కి ఏంటి బెనిఫిట్ అని అడిగితే, ఈ కంపెనీ వాళ్ళు మన కస్టమర్స్, మన వ్యూవర్స్ అంటే మన వీడియో చూసి వచ్చిన వాళ్ళకి స్పెషల్ రిబేట్ ఒకటి ఆఫర్ చేస్తున్నారు. ఎవరైతే ఫస్ట్ 30 కస్టమర్స్ మన వీడియో చూసి వస్తారో వాళ్ళకి స్ట్రైట్ అవే 500 రూపీస్ డిస్కౌంట్ ఇవ్వడానికి కంపెనీ విల్లింగ్ గా ఉంది. బెంగళూరు హైవే మీరు ఏమన్నా సరే ఇన్వెస్ట్మెంట్ కి చూస్తున్నట్లయితే ఒక్కసారి ప్రకృతి అవెన్యూస్ వారి గోల్డెన్ ఫార్చ్యూన్ వెంచర్ ని ఖచ్చితంగా విజిట్ చేయండి. పెద్ద రోడ్డుకి ఉంది, డెవలప్మెంట్స్ మంచిగా చేస్తున్నారు. చిన్న బడ్జెట్ లో మంచి అప్రూవ్డ్ లేఅవుట్ లో ప్లాట్స్ వస్తున్నాయి కాబట్టి గోల్డెన్ ఫార్చ్యూన్ ని విజిట్ చేయండి. మీకు ఫర్దర్ గా ఏమైనా డీటెయిల్స్ కావాలనుకుంటే కనుక స్క్రీన్ పైన ఇచ్చిన నంబర్కి కాల్ చేయండి.